ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి ఒక 4 రోజుల పాటు స్క్రీన్ రికార్డ్, ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డ్ వీడియోస్ చేస్తాను. నేను ప్రస్తుతం ఈరోజు చిత్తూరులో ఉన్నాను, చిత్తూరు టౌన్లో ఉన్నాను. ఈరోజు మనం చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, అలాగే తర్వాత నగిరి వెళ్తాను. నగిరి నుంచి ఆ తర్వాత కుప్పం వెళ్తాను. సో ఈరోజు ఈ 3 కాన్స్టిట్యున్సీస్లో కూడా పబ్లిక్ అంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం, జనాభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడడం, 2 పార్టీల ప్రచారాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడడం, ఇవన్నీ జరుగుద్ది అన్నమాట. కుప్పంలో నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ కుప్పం నుంచి బయలుదేరి వేరే నియోజకవర్గాలు. రేపు ఎక్కడ షెడ్యూల్ అనేది రేపు మార్నింగ్ వీడియోలో చెప్తాను. యాక్చువల్ నాకు షెడ్యూల్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ అంటే నా సబ్స్క్రైబర్స్ వస్తారు, కలుస్తారు అనేది దీంతో పాటు కొంత వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా వస్తారేమోనని ఒక చిన్న భయం అంతే, కానీ చెప్పాను. సో ఎవరిష్టం వాళ్ళది. ఇక చూసుకుంటే ఈనాడులో బ్యానర్ వార్త, ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారంట. ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పంపకాలు, కొనుగోళ్లకు 9,000 కోట్లకు పైగా సిద్ధం. అసెంబ్లీ నియోజకవర్గానికి 45 నుంచి 60 కోట్ల వరకు ఖర్చు. ఇప్పటికే మండలానికి 10 కోట్ల నుంచి 15 కోట్లు తరలింపు. మండలాల వారీగా నమ్మిన బంట్లకు బాధ్యతలు. ఎవరికి ఎంత ఇవ్వాలో జాబితా రూపొందించిన వ్యూహ బృందాలు. వైసీపీ చాలా సింపుల్గా వైసీపీ గురించి రాశారు. 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంట ఈ ఎలక్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా. నాయకులను కొనడానికి, అలాగే ఓటుకు 5,000 అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. అలాగే నాయకులకి, బాగా పట్టున్న నాయకులకి, మండల స్థాయిలో పట్టున్న నాయకులకైతే 50 లక్షల వరకు, నియోజకవర్గం మొత్తం బాగా పట్టున్న నాయకులకైతే 1 కోటి రూపాయల వరకు ఇస్తున్నారంట. అలాగే ఒక గ్రామంలో పట్టున్న నాయకులకైతే ఒక 10 లక్షలు, 5 లక్షలు అలా ఇస్తున్నారంట. అంటే నాయకుల్ని కొంటున్నారు, ఓటర్లని కొంటున్నారు. ఓటుకు 5,000 అయినా సరే. కోస్తాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆ పార్టీ వెదజల్లుడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడు ఓటుకు 5,000 అయినా ఇవ్వండి అని అక్కడ మండల, గ్రామ నేతలకు చెబుతున్నట్టు సమాచారం. కీలక నియోజకవర్గాల్లో 10,000 ఇచ్చేందుకు కూడా వెనకాడొద్దని సూచిస్తున్నారు. సో ఈ ఎన్నికల్లో దర్శి బాగా కాస్ట్లీ కాబోతోంది మరోసారి. అలాగే చీరాల ఒకటి కొంచెం కాస్ట్లీ కాబోతోంది. అలాగే గుంటూరు పశ్చిమ కాస్ట్లీ కాబోతోంది. గుడివాడ బాగా కాస్ట్లీ కాబోతోంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు బాగా హోరాహోరీగా ఉన్న నియోజకవర్గాలు కాస్ట్లీ. ఈవెన్ చిత్తూరు టౌన్ కూడా అలాగే ఉంది, కాస్ట్లీగానే ఉంటుంది. ఇలా చాలా నియోజకవర్గాలు మోర్ దాన్ 3,000 ఇస్తారు ఓటుకి, ఇచ్చే అవకాశం ఉంది. 2 పార్టీలు అందుకు సిద్ధమవుతున్నాయి. అయితే వైసీపీ కొంచెం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పక్కా ప్లాన్తో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. వైసీపీ ఏం చేసిందంటే ముందస్తు ప్లాన్తో మండలాల వారీగా కీలకమైన నాయకులకు డబ్బులును, మందు బాటిళ్ళు చేర్చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంకా ఎదురు చూస్తున్నారు, పార్టీ నుంచి వస్తాయని, లేకపోతే అంటే వాళ్ళు ఆల్రెడీ దొరికిపోతున్నారు, ఎక్కడికక్కడ డబ్బులు చేరుస్తుంటే దొరికిపోతున్నారు కాబట్టి వాళ్ళకి మందు దొరకట్లేదు, డబ్బులు కూడా చేర్చలేకపోతున్నారు. సో టీడీపీ ఈ విషయంలో కాస్త వెనకంజలో ఉంది అని చెప్పుకోవచ్చు. సో దీన్నే ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబులను కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలు ఎన్నో విన్నాం కదా. ఎన్నికలను వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. 10 ఓట్లు ఉన్నాయా, 1,00,000 ఇచ్చేద్దాం. 100 ఓట్లు వేయించే కార్యకర్తల 5 లక్షలు ఇచ్చేయండి. మండల స్థాయి నాయకుడా 1 కోటి పెట్టి కొనేయండి. కాస్త పెద్ద నేతకు 4-5 కోట్లైనా సరే అంటూ వెదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టిందంట. ఈ కొనుగోళ్ల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు 9,000 కోట్లకు పైగా కుమ్మరిస్తుంది. సగటున ఒక్కో నియోజకవర్గానికి 45 నుంచి 60 కోట్ల వరకు తరలించారంట. చూసారా వైసీపీ ఫైనాన్షియల్గా ఎంత పకడ్బందీ ప్లాన్తో ఉందో అర్థం చేసుకోవచ్చు. అది ఈనాడులో బ్యానర్ వార్త. ఇక చంద్రబాబు గారు 2వ సంతకం అంట భూ హక్కు చట్టం రద్దు పైనంట. మొదటి సంతకమేమో మెగా డిఎస్సి మీద చేస్తానని చెప్పారు కదా. సో ఇప్పుడు 2వ సంతకం భూ హక్కు చట్టం రద్దుపై 2వ సంతకం చేస్తానని చెప్తున్నాడు ఆయన. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటి?
బీసీలే పార్టీకి వెన్నెముక, వారికి 1.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాము. చీరాల ప్రజాగలం సభలో తెదేపా అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక, వారి రుణం తీర్చుకునే సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ తీసుకొచ్చాం. 1.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాం, వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటాం. అసలు ఏంటండి బీసీల కోసం 1.5 కోట్ల బడ్జెట్ ఏంటండి? అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి బాబోయ్? సో భూ హక్కు చట్టం మీద రెండో సంతకం అనేది కాస్త జనంలోకి వెళ్తుంది బాగానే. ఇప్పుడు భూ హక్కు చట్టం మీద వైసీపీ మీద వ్యతిరేకత ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే భూ హక్కు చట్టం విషయంలో వైసీపీ ఒక క్లారిటీతో చెప్పట్ల. వాళ్ళు ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు ఏంటి అనేది మొత్తం అంతా దోషిగా వైసీపీనే కనిపిస్తోంది. సో అందుకని ఆ పార్టీ దొరికిపోయే ప్రమాదంలో ఉందన్నమాట. అది సో దాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బాగా వాడుకుంటోంది భూ హక్కు చట్టాన్ని. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కూడా అదే చెప్పారు. ప్రాణాలకు తెగించి నైవంచకుడితో తలపడుతున్నాను. జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది. వైకాపాకు ఓటేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపాలే. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తాము. వారాహి విజయబేరి సభల్లో పవన్ కళ్యాణ్. తర్వాత గతంలో ఎవరూ చేయలేని పాలన చేసి చూపా, మాపై దుష్ప్రచారాలు మానుకోవాలి. పాయకరావుపేట సభలో సీఎం జగన్. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఈనాడు పార్షియాలిటీ చూసారా? చంద్రబాబు గారిదేమో ఫోటో ప్లస్ వార్త ఫస్ట్ పేజీలో వేశారు. పవన్ కళ్యాణ్ గారిదేమో ఫోటో వేశారు, కొంచెం పెద్ద వార్త వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిదేమో ఒక చిన్న ఫోటో వేసి చిన్నదానికి పరిమితం చేశారు. మొత్తం మీద లోపల పేజీల్లో ఉంటాయన్నమాట. తర్వాత బ్యాంకు ఖాతాలే లేవు, నగదు జమ చేశారట. 2-3 ఖాతాలు ఉన్న వారికి ఎందులో వేశారో తెలియదు. నడవలేని వారి పేర్లు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన జాబితాలో లేని పోయిన పింఛన్దారుల్ని అష్టకష్టాలు పెడుతున్న జగన్. సో పింఛన్ల పంపిణీ ఎలా ఉంది, ఎలా జరిగింది అనేది 3వ పేజీలో వేశారు. అది ఒకసారి చూద్దాం. బ్యాంకు ఖాతాలే లేవు, నగదు జమ చేసేశారట. పింఛన్దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్. ఇదిగోండి ఈ ఫోటోలో వ్యక్తి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన కొండలరావు. బుధవారం మండు టెండలో గ్రామ సచివాలయానికి వెళ్ళి పింఛన్ నగదు ఇవ్వాలని అడిగారు. బ్యాంకు ఖాతాలో జమ అయిందని అక్కడ సిబ్బంది ఆయనకు సమాధానం ఇచ్చారు. అవాక్కైన పెద్ద ఆయన తనకు బ్యాంకు ఖాతానే లేదని, ఎలా డబ్బులు పడతాయని ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలో జమ అయ్యే వారి జాబితాలో పేరుందని, గురువారం మళ్ళీ వస్తే ఏ బ్యాంకు ఖాతాలో జమ అయిందో చెబుతామన్నారు. అంటే ఆ పెద్ద ఆయన మళ్ళీ సచివాలయానికి వెళ్ళాలి. జగన్ పన్నిన పన్నాగం ఇదే. ఇలా వృద్ధులు మండు టెండల్లో అవస్థలు పడేలా చేయడమే ఆయన చేసిన కుట్ర. అదనమాట. వృద్ధులకి వికలాంగుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఆ విధంగా పెడుతున్నారు. పింఛన్ నగదు లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయాల్సి ఉండగా శ్రీకాకుళం జిల్లా కొర్ని గ్రామంలో రచ్చబండ వద్ద అందజేస్తున్న సిబ్బంది. ఇదిగోండి ఇళ్ళకి వెళ్ళి ఇవ్వకుండా ఇదిగో ఒక చోటకు తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తున్నారన్నమాట సచివాలయం వాళ్ళు. సో పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి కష్టం పెట్టి ఈ కష్టాలకు చంద్రబాబే కారణం అని చెప్పి చెప్పడమే వీళ్ళ ఉద్దేశం కోసం బహుశా. ఇక తొడగొట్టి జోగి తనయుడు వీరంగం. ఎన్డీఏ కూటమి శ్రేణులను రెచ్చగొట్టే యత్నం. ఉయ్యూరులో ఉద్రిక్త పరిస్థితులంట. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంట. జోగి రమేష్ గారు అబ్బాయి తొడగొట్టి ఎన్డీఏ శ్రేణులను రెచ్చగొట్టని ఈనాడులో రాశారు. తర్వాత ఎన్నికల వేళ జగన్మాయ. జీతాలపై జగన్ సర్కారు అనూహ్య నిర్ణయం. మే 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జమ. ఉద్యోగులందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. అసలు మీ 5 ఏళ్ల కళ అనుకుంటా 1వ తేదీన జీతాలు రావడం. సో ఈ నెల వచ్చేసాయంట, ఎన్నికల నెల కదా. సో ఎన్నికల్లో మనం డ్రామాలు ఆడుతున్నాము అని తెలిసిపోయినా డ్రామాలు ఆడడమే అదే ఒక ప్రత్యేకమైన గుణం. మనం అబద్ధాలు ఆడుతున్నామని తెలిసినా సరే అబద్ధం ఆడడమే ఒక ప్రత్యేకమైన గుణం. మనం తప్పు చేస్తున్నామని తెలిసినా తప్పు చేయడమే ఒక ప్రత్యేకమైన గుణం. ఆ గుణగణాలను తమ అమ్ముల పొదిలో పెట్టుకున్న పార్టీ మన పార్టీ. సో ఇవి తర్వాత ఇంకా లోపల పేజీలకు వెళ్తే జగన్ పంతం జలయజ్ఞ విధ్వంసం. పోలవరం ప్రాణం తీసిన జగన్. రివర్స్ టెండర్లతో జగన్మాయ. జలయజ్ఞ వినాశకారి. తడి చెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. కాలువ నీరు ఎప్పుడు వస్తుందంటే చెప్పరు. ఈ కష్టాల సాగు మా వల్ల కాదు అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు.
నీటి కరువుతో పాడైపోయిన పైరును చూడడాక దానికి నిప్పు పెట్టేశాడు ఉత్తరాంధ్ర అన్నదాత. పంటలు ఎండిపోతున్నాయి సారు, నీళ్ళు వదలండి అంటూ అధికారులు కాళ్ళ మీద పడ్డాడు రాయలసీమ రైతన్న. 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ఇంతగా ఏడిపించిన శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి మహాప్రభులు వారు మొన్నటికి మొన్న మేదరమెట్లలో ఏమన్నారండి? వ్యవసాయం వల్ల నష్టపోయానని ఏ ఒక్క రైతు చెప్పే పరిస్థితి రాకుండా మార్చాలనేది నా కళ, లక్ష్యం అని గుంటనక్క కబుర్లు చెప్పారు. మన ప్రభుత్వం రాగానే పెండింగ్లో ఉన్న ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తాం, పోలవరం మొదలుకొని గ్వాలేరు నగరి, హంద్రనేవా అన్ని ప్రాజెక్టులను యుద్ధపాతకం పూర్తి చేస్తామని ఒట్టేసి రైతులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు జగన్. సో జలయజ్ఞంలో ఏ విధంగా ఏ నీటి ప్రాజెక్టులను ఏ విధంగా తొంగలో తొక్కారు, ఏం పూర్తి అవ్వలేదని ఈనాడులో ఒకటి రాశారు. యాక్చువల్లీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నంత సిన్సియారిటీ, డెడికేషను జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఆ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇక గాజు గ్లాస్ గుర్తు విషయంలో ఆ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసీ ఏమో నిన్న జనసేన పోటీ చేసే అభ్యర్థులు అంటే జనసేన ఎంపీలు పోటీ చేస్తున్నారు కదా, అక్కడ అసెంబ్లీ అభ్యర్థులకు ఇవ్వము అని చెప్పారు. కానీ అసలు రాష్ట్రంలో ఎక్కడ గాజు గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వద్దు, ఓన్లీ జనసేన తరపున పోటీ చేసే వాళ్ళకి ఇవ్వండి, ఇతరులకు ఎవరికి కూడా జనసేన సింబల్ ఇవ్వద్దు అని తెలుగుదేశం పార్టీ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలని చూస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ టీడీపీ, బీజేపీ ఇద్దరికి నష్టం జరిగే అవకాశం ఉంది. బహుశా ఈ విషయంలో కూటమికి నష్టం పెద్దగానే ఉండబోతోంది. అందుకే వాళ్ళు అంత టెన్షన్ పడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఇదిగోండి, పెట్రోలు డీజిల్ విషయంలో ఏ విధంగా పిండారు అనేది ఇక్కడ ఈనాడులో రాశారండి. పెట్రోలు డీజిల్ ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ. రోడ్లు అధ్వానం, విద్యలో అధోగతి, ఆరోగ్యంలోనూ అంతంతే. కానీ ఈ 5 ఏళ్లలో ఒక విషయంలో మాత్రం ఆంధ్ర అనేది దేశంలోనే అగ్రస్థానం, అదే ప్రజల్ని పిండుకోవడంలో. మరే రాష్ట్రము ఊహించనంతగా, మరే ముఖ్యమంత్రి సాహసించినంతగా, ఎవరైనా సరే ముక్కును వేలేసుకునేంతగా పెట్రోల్ ఛార్జీలను ముక్కు పెండి వసూలు చేశారు జగన్. తగ్గించుకునే అవకాశం ఉన్నా కేంద్రం దారి చూపినా సుంకాలను తగ్గించకపోగా అదనపు వేట వేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు జగన్. నిజంగానే దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ. దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే ఎక్కువ పెట్రోల్ రేట్లు. ఈవెన్ పక్కన తెలంగాణలో కూడా 107 రూపాయలు ఉంటే మనకు 109 ఉంది. కేరళలో 107 ఉంటే మనకు 109 ఉంది. బెంగళూరులో 100 రూపాయలు ఉంటే మనకు 109. చెన్నైలో 100 రూపాయలు. చూసారా? ఏ రాష్ట్రంలో చూసినా దేశం మొత్తం మీద గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ ఇలా ఎక్కడ చూసినా అందరికంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఇలా తగలాడుతుంది కాబట్టి పరిపాలన. అమరావతి విధ్వంసంతో ఆగిన అభివృద్ధి, డబ్బులు ఇచ్చారని ఓట్లు వేస్తే అంతే సంగతులు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం పోరాడతాం. గుంటూరు ప్రజాగలం సభలో తెదేపా అధినేత చంద్రబాబు. అమరావతిని జగన్ విధ్వంసం చేయకపోతే రాజధానిలో భాగమైన గుంటూరు అభివృద్ధి చెందేది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు అమరావతి కొనసాగి ఉంటే ఈ పాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ళ ముందుకు వచ్చేది. ఓకే, పరదాల చాటు పాలకుడు, ప్రకృతి వనరుల విధ్వంసకుడు అంట. పీటమొక్కగానే ముఖం చాటేసిన నేతను పారదోలదాం. పాపం ఈనాడు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఈనాడు వాళ్ళు ఏమైపోతారో. ఇక ఆంధ్రజ్యోతికి సాక్షికి వెళ్దాం. సాక్షిలో బ్యానర్ వార్త ఓ భాగం. పాయికరావుపేటలో జరిగిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం. ఎంతమంది ఉన్నారు? గట్టిగా ఒక 10,000 మంది ఉన్నారా? ఆ ఫోటోలో నాకు తెలిసి ఒక 6-7 వేల మంది కనిపిస్తున్నారు. దానికి ఓ భాగం అని ఇచ్చారు. ఇవ్వడమే జగన్కు తెలుసు. బొబ్బిలి, పాయికరావుపేట, ఏలూరు సభల్లో ముఖ్యమంత్రి జగన్ భూములు ఇచ్చేవాడు కానీ నీలా లాక్కునేవాడు కాదు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం. దేశంలో 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. రికార్డులు అప్డేట్ చేసి రైతన్నకు అందజేస్తున్నాం. వారిపై పైసా కూడా భారం పడకుండా పనులు చేపట్టాం. కోర్టులు, ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితిని తప్పించాం. బాబును ఓడించమంటే పేదలను గెలిపించడమే.
జగన్ ఎప్పుడు పేదలు పేదలు అంటుంటే తట్టుకోలేకపోతున్నారు. మన 59 నెలల పాలనలో జరిగిన మార్పులన్నీ విప్లవాలే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభల్లో స్పీచ్ ఇరగదీస్తున్నారనమాట. పేదలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా పేదలు, నా రాష్ట్రము అంతా నా అని ఓన్ చేసుకోవడంలో ఆయనే సాటి. తర్వాత భృతి అంతా భ్రాంతి, నిరుద్యోగులపై మరోసారి చంద్రబాబు మాయావల. జాబు రావాలంటే బాబు రావాలంటూ 2014లో ఎన్నికల ప్రచారం లేదు. నిరుద్యోగుల విషయంలో, యువత విషయంలో సాక్షి వాళ్ళు ఎన్ని పుంఖానుపుంఖాలుగా ఎన్ని వార్తలు రాసినా నిరుద్యోగులు వైసీపీని నమ్మరు. నిరుద్యోగులు టీడీపీ జనసేనకే ఓటేస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా మోసం చేసి ఉండొచ్చు కాక, కానీ చంద్రబాబు గారి కంటే ఎక్కువ మోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నిరుద్యోగుల్లో ఉంది, బాగా ఉంది. అది బాగా ఇబ్బందికర అంశం. తర్వాత మధ్యతరగతికి మరింత భరోసా. వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్. పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు. 123 పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి. 5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సాయం. కాపు ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి 5 ఏళ్లలో 60,000 సాయం. మధ్యతరగతికి మరింత భరోసా అంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు. వైసీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడడం అనవసరం అండి, మేనిఫెస్టో అంత లేదు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చేల్చడమే షర్మిల లక్ష్యం. ఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు మేలు చేయడమే అజెండా. పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంతనాల స్పష్టీకరణ. పాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత వంతల సుబ్బారావుకు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయిన బుల్లిబాబుకు కేటాయింపు. కాంగ్రెస్ రెబల్ వంతలను తప్పుకోవాలని ఆదేశించిన షర్మిల వైఎస్ఆర్సీపీ ఓట్లను చేల్చడానికి తాను బాధ్యతలు తీసుకున్నట్టు వెల్లడి. ఉద్యోగులు పెన్షన్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారంట. సో ఇదన్నమాట సాక్షిలో వచ్చిన వార్తలు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, బీజేపీ ఏపీ శాఖ అధికారిక ప్రకటన. ఇదేదో ఫేక్ వార్త అయి ఉంటుంది. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మొత్తం అంతా యాడ్లతో నింపేస్తున్నారు. బుర్రలేని సర్కార్ డేటా చోర్. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ. ప్రభుత్వ వెబ్సైట్లలో అందరికీ అందుబాటులో. ఒక్క క్లిక్తో కీలక సమాచారం అంతా లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంకు ఖాతా వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్టు పాన్ వరకు. అంటే ఒక వెబ్సైట్లో ఓపెన్గా అందరికీ అందుబాటులో ఉన్నాయంట. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలొచ్చంట. అంటే ప్రజల వ్యక్తిగత సమాచారం, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, అలాగే రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు, 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా ఈవెన్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ ప్రభుత్వం ఓపెన్గా అందుబాటులోకి పెట్టేసింది. సో డేటా చోరీ అని గత ప్రభుత్వం మీద వైసీపీ బురద వేసింది. కానీ ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ డేటా చోరీ చేస్తుంది అని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారన్నమాట. క్రిటికల్ రివర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు, వేలిముద్రలు కూడా ఇచ్చేశారంట. ఇతర సమాచారము ఆ సంస్థకే వెళ్తుంది. యాక్చువల్లీ వేలిముద్రలు చాలా కీలకం. వేలిముద్రలు బయటకు వెళ్ళకూడదు. అది కూడా ఇప్పుడు ఒక సంస్థకి ఇచ్చేశారంట. ఇక భూరక్షణ కాదు భక్షణే, టైటిల్ యాక్ట్ ప్రజాకంటకమే నిరూపించేందుకు ఆంధ్రజ్యోతి సిద్ధం. 5 నిమిషాల సమయం ఇవ్వగలరా? చట్టంలోని తప్పులను మీ ముందు ఉంచుతాం. ఆ చట్టం మీరే తెచ్చారని నిరూపిస్తాం. రైతులకు న్యాయాన్ని దూరం చేసే చట్టం. అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. రైతుల భూములపై కంపెనీ తరహా అథారిటీయా? బయటి రాష్ట్రాల్లోనూ ఆఫీసులు పెట్టడం ఏమిటి? జనం ఆస్తులతో వ్యాపారం చేసే ఆలోచనేనా? సో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది మేము తేలేదు, కేంద్రం తీసుకొచ్చిన చట్టము అని చెప్తున్నారు. అలాగే దానివల్ల రైతులకు ఏమీ ఇబ్బంది ఉండదు, రైతుల భూములు కాపాడడానికి అని చెప్తున్నారు. సో దానికి ఆంధ్రజ్యోతి కౌంటర్ ఇచ్చింది. ఆ చట్టం మీరే తెచ్చారు అని మేము నిరూపిస్తాము. అలాగే ఆ చట్టంలో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు మీరే చేశారని మేము నిరూపిస్తాము. ఆ చట్టం ప్రజలకు వ్యతిరేకం అని మేము నిరూపిస్తాము. మాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి అని ఆంధ్రజ్యోతి అడుగుతోందన్నమాట. యాక్చువల్లీ ఈ చట్టం వైసీపీనే తెచ్చింది. 2019 జూలైలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ఆమోదించారు. 2019 జూలై.
సో కానీ వీళ్ళు కేంద్రం అమలు చేశాక మేము అమలు చేసాము, కేంద్రం ఇచ్చాక మేము తెచ్చామని చెప్తున్నారు. కానీ కాదు, 2019 జూలైలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు ఆ బిల్లుని. సో వైసీపీదే తప్పు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో, అందుకే అంత టెన్షన్ పడుతున్నారు. తర్వాత గాజు గ్లాస్పై గందరగోళం, జనసేన పోటీ చేసే స్థానాల వరకే ఈసీ ఊరట, విచారణ మూసివేసిన హైకోర్టు, ఈసీ నిర్ణయంపై తక్షణమే కోర్టుకు టీడీపీ అని రాశారు. తర్వాత గ్రాబింగ్ చట్టంపైనే రెండో సంతకం అని చెప్పి రాశారు. తర్వాత అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ప్రజల ఆస్తిపత్రాలన్నీ జగన్ ఇంట్లో, హైదరాబాద్లో నారక్రామ్గూడలో 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లుగా పాలన, ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా చేసిన సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నారు, మీరు ఇచ్చారు చాలు. అది వైసీపీకి ప్రతిపక్ష అర్హత కూడా ఇవ్వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష అర్హత కూడా ఇవ్వద్దని చెప్పుకొచ్చారు. తర్వాత వివేక హత్యకు 40 కోట్ల సుపారీ అంటండి. హత్య చేసిన వారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అవినాష్ను 5 ఏళ్లుగా కాపాడుతున్నారు. హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదనే కడప స్థానానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను, గెలిస్తే కేంద్ర మంత్రిని అవుతా, హోదా సాధించుకొస్తా అని షర్మిల గారు నిన్న కామెంట్ చేశారు. సో ఒకవైపు షర్మిల గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేస్తున్నారు. వీళ్ళేమో తప్పుకు దొరికిపోతున్నారు. అత్యంత కీలకమైన సమయంలో తప్పుకు దొరికిపోయింది వైసీపీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో. సో ఇదన్నమాట 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో అంశాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాము. సో మరిన్ని కీలకమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.